రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి హాజరయ్యారు. విద్యార్థుల ప్రగతి దేశ అభివృద్ధి గురువులపై ఆధారపడి ఉందని, ఆదర్శ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రభుత్వం ముందు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, పాఠశాల విద్య అభివృద్ధి కోసం బడిలో టీచర్లు మాత్రమే ఉంటే సరిపోదని, వారికి భౌతిక వనరులు, సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం టీచర్లను సన్మానించి అవార్డులు అందజేశారు. Senior among all the people, those are present over here. Single teacher school lo, 3rd class varaku, ఊర్లో. స్వర్గీయ అనంతరామన్ గారు was my first best teacher. ఆయన నాకు తెలుగు రాయడం చదవడం 3rd class వరకు నేర్పించేశారు. సింగిల్ టీచర్ స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు వందల మంది టీచర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు. ఎవ్రీబడీస్ కాంట్రిబ్యూషన్ ఫర్ మై సక్సెస్ ఇన్ మై లైఫ్. వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాను. వాళ్ళు లేకపోతే నాకు ఈ రోజు ఈ స్థానం సమాజం లేదు. మై సెకండ్ బెస్ట్ టీచర్ ఈజ్ ది 12th క్లాస్ వరకు తెలుగు చదువుకొని ఇంగ్లీష్లో పర్ఫెక్షన్ కాదు కదా, ఏమి ఎక్స్పీరియన్స్ లేనప్పుడు Professor N.D. Prasad Rao garu, head of the Department of English, with his inspiration, with his encouragement, I learned the reasonable good English from him. He is my second best teacher in my life. అదే పరిస్థితి నాకు ఇక్కడ రావాలి. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల రీతిగా కాదు కాబట్టి నేను కౌన్సిల్లో యాజ్ ఎ బీజేపీ ఫ్లోటర్గా ఎక్కువ మాట్లాడేది ఏంటంటే, అవుట్ ఆఫ్ ఆల్ ది వెల్ఫేర్ స్కీమ్స్ ఎడ్యుకేషన్ ఇస్ ఓన్లీ ఫస్ట్ వన్, తర్వాతనే విద్య, తర్వాతనే వైద్యం. దీని మీద మీరు ఫోకస్ పెట్టండి. అదే క్రమంలో గత ప్రభుత్వానికి ఎందుకు నిర్లక్ష్యం చేసిందని చెప్పదు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విద్యను పటిష్టం చేసే దిశలో మార్గంలో నడుస్తుందని మాత్రం చెప్పలేస్తాను. ఎందుకంటే సీలింగ్ హోల్డింగ్ ది ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో అమంగ్ ఆల్ ది పోర్ట్ఫోలియోస్. దాని గురించి ఇంటిగ్రేటెడ్ డిజిటల్ స్కూల్స్ కాంప్లెక్స్ తీసుకురావడం, దాన్ని సుమారుగా 30,000 బడ్జెట్ అని 30,000 కోట్ల బడ్జెట్ అని అనుకుంటాను.